ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూకు పుస్తకము 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క అధికారమును, దేవుని యొక్క మహిమను చూపిస్తూ ఉంది. గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంది. ఆయన అంటే దేవుడు పరిశుద్ధ మందిరంలో ఉన్నాడని, ఆయన తన సింహాసనాసీనుడై ఉన్నాడని ఈ వచనము మనకు తెలియజేస్తూ ఉంది. భూమి ఆకాశముల మీద అధికారము కలిగినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకమంతయు భూమంతయు నా సన్నిధిలో మౌనముగా ఉండునని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనము దేవుని యందు భయభక్తులతోనూ వినయముతోనూ గౌరవముతోనూ దేవుని మాటను ఆలకించాలని ఈ వాక్యము యొక్క సంకేతమై ఉన్నది. దేవుని ఆలయములో ఉన్నప్పుడు మనము శాంతితోనూ సమాధానముతోనూ గౌరవముతోనూ విధేయతతోనూ మౌనముగా దేవుని సన్నిధిలో ఉండాలని ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని ముందు మన యొక్క మాటల విషయాలలో మౌనం వహించాలని ఈ వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఈ వచనం మనకు ఏమి తెలియజేస్తుందంటే, మౌనముగా ఉండి దేవుని ఆరాధించుట చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను ఆహ్వానిస్తూ మన హృదయాలను మౌనముగా చేసుకొని దేవుని మాట ఆలకించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, హృదయము మౌనముగా ఉంటేనే నోరు మౌనముగా ఉంటుందని. కాబట్టి హృదయము అదుపు తప్పితే నోరు కూడా అదుపు తప్పుతుందని దేవుడు ఈ విధంగా హృదయాన్ని మౌనంగా ఉంచండి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో చేరినప్పుడు మౌనముతో దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడాలి. ఈ వాక్యమును బట్టి మనము దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడాలని ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యమును బట్టి మన ప్రార్థనలతో పాటు మన హృదయము మౌనంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము దేవుని ముందు నిశ్చలంగాను మౌనంగాను నిశ్శబ్దంగాను దేవుని ముందర దేవుని సన్నిధిలో ఉండాలి. నీవు దేవుని ముందు మౌనంగా ఉండడము దేవుని పట్ల నీ విశ్వాసములో ఇది ఒక క్రియ. ఈరోజు ఒక్క క్షణము దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి దేవుని స్వరాన్ని ఆలకించండి. ఆయన మన హృదయాలకు అందినటువంటి మాటలు మన హృదయాలతో మాట్లాడతాడు. ఇటు కృపను దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడా మా యేసు దేవా, స్తుతుల మీద ఆనందమైన తండ్రి, నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు అంటున్నారు ప్రభా, నీ సన్నిధిలో మౌనముగా ఉండుటయే దేవుని స్తుతించడాన్ని సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రాలు. మా హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. నీ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు మా నోటిని మా హృదయాన్ని కాచుకొని మౌనముగా నీ సన్నిధిలో నేను ఆరాధించి వారమై ఉండుటకు సహాయము దయచేయండి ప్రభా. అయా, ఈ దినాలలో ఎక్కడ చూసినా ప్రభా దేవుని యొక్క సన్నిధిలో మౌనము లేదు, దేవుని యొక్క సన్నిధిలో నిశ్శబ్దం లేదు ప్రభా. మీరు అంటున్నారు ప్రభా, నా దేవుని స్తుతించడంటే మౌనముగా ఉండుటే అని మీరు సెలవిచ్చారు ప్రభా. మీ స్తోత్రములు. అయా, మీరు మాట్లాడినటువంటి మాటల ద్వారా అయా మాలో జీవమును దయచేసి తండ్రి, కదలిక దయచేసి ప్రభా. అయా, నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు ప్రతి వారు తండ్రి నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ సన్నిధిలో మౌనముగా ఉండి నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు సహాయము దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.